ఒకసారి వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో ఒక వీడియో చూపిస్తాను చూడండి. నిన్న యూట్యూబర్ తులసి చందు ఇదే ధోరణిలో వ్యవహరించింది. ఆమె ఏమంది, ఢిల్లీ బాంబు బ్లాస్ట్ గురించి మొత్తం చెబుతూనే ఉగ్రవాదులంట అణచివేత వలన పుడుతున్నారంట, వారు ఏదో మానవ హక్కుల కోసం పోరాడుతున్నట్లుగా, వాళ్ళు మతోన్మాదులు మతం కోసం అట్లా తయారవుతున్నారు అనే బేసిక్ కామన్ సెన్స్ కూడా ఈవిడికి లేదా? ఉండి కూడా జనాల్ని ఏమార్చడానికి ఇలా మాట్లాడుతున్నారా? అర్థం కావట్లేదు. పొడుగాటి అంతటి వీడియోలో ఆవిడ ఛానల్లో ఇదే విషయాన్ని 10 సార్లు ప్రస్తావించింది. అంతేకాకుండా ఉగ్రవాదులు వదిలినటువంటి క్లూ వల్లనే మన ఇంటెలిజెన్స్ వర్గాలు మిగతా విషయాలన్నీ ఛేదించగలిగాయి, మన భద్రతా నిఘా వర్గాలన్నీ కూడా వైఫల్యం చెందాయి అని చెప్పి మాట్లాడుతూ ఉగ్రవాదులు వదిలిన క్లూ అని చెప్పి వాళ్లకు కితాబునిస్తారేంటి ఇవిడ? అలాగే ఇదే భాషలో ఎస్పీ ఎంపీ కూడా మాట్లాడాడు. అణచివేత వలన ఉగ్రవాదులు తయారవుతున్నారని. ఎవరిని అణిచేస్తున్నారు? ఏంటి అణచివేయడం అంటే? దాని భాష ఏంటి? ప్రజా హక్కుల కోసమో లేకపోతే ప్రజల కోసమో పరితపించేవాళ్ళు, వాటి కోసం పోరాడేవాళ్ళు, అర్థమైందా? లేదా వాళ్ళు గనక ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అణగదొరకబడితే ఒక విప్లవం వంటిది వస్తుంది. ఆ విప్లవం అనే ఒక వాల్యుబుల్ థింగ్ని వీళ్ళు ఉగ్రవాదానికి జోడిస్తారు. ఉగ్రవాదం అనేది విప్లవం కాదు కదా, ఎందుకు రెండింటినీ కలుపుతున్నారు? అసలు ఎంతసేపు మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాల్లాగా ఈ సంతుష్టీకరణ వీడియోలేంటి? ఈవిడ పుర్రెలో ఏముందో తెలియదు కానీ ఆ వెర్రిని జనాల్లోకి ఎక్కించి అందరినీ దేశ వ్యతిరేకుల్ని చేయటం, ఈవిడికి నచ్చినటువంటి కొన్ని మతాల్ని హైలైట్ చేయటం, హిందుత్వాన్ని హేళన చేయటం, ఈ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అనేలాగా ఎన్నాళ్ళు ఇలా అబద్ధాలు చెబుతూ ఏమారుస్తూ ప్రోపగండా నడుపుతారు, నెరేటివ్స్ బిల్డ్ చేస్తారు. అందుకనే ఈ సోరోస్ మీడియా ఏదైతే ఉందో వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. తులసి చందు లాంటి యూట్యూబర్ అయినా లేదా ఇంకెవరైనా సరే ఇదే ధోరణిలో గనక వ్యవహరిస్తే తప్పకుండా వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం ఆశిస్తూ ఉన్నారు, ఉగ్రవాదులు అణచివేత వలన ఎట్లా పుట్టుకొస్తారబ్బా? ప్రపంచానికే ఈరోజు పెను సవాలుగా మారినటువంటి ఉగ్రవాదం జనాల ప్రాణాలు తీస్తూ ఉంది, అనవసరంగా చంపుతుంది. పిల్లలు పెద్దలను తేడా లేకుండా స్కూళ్ళలో బాంబులు, పార్లమెంటుల్లో బాంబులు, ఎక్కడ పడితే అక్కడ. ఎందుకు అంటే మతం కోసం. అది మతోన్మాదం, మత ఛాందసవాదం పీక్స్ లెవెల్కి వెళ్ళిపోతే ఉగ్రవాదం. దేవుని పేరిటి చంపడాలవన్నీను దాన్ని నార్మలైజ్ చేస్తున్నారు ఈవిడ. అలాగే సోకాల్డ్ మానవత్వం ఎక్కడ మంట కలిసిపోయింది అని ప్రవీణ్ పగడాల చచ్చిపోయినప్పుడు మాట్లాడినటువంటి ఒక వ్యక్తి షఫీ ఈరోజు మానవత్వం మంట కలిసిపోయింది అని మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. చనిపోయేవారి యొక్క సంఖ్యను మనం చూసుకున్నది దీనికన్నా అనేక వందల రెట్లు ఎక్కువగా చనిపోతుంది. ఎక్కడో తెలుసా? తమ సొంత వాళ్ళు కిరాతకంగా చంపుతున్న మర్డర్ కేసెస్ ద్వారా. వెరీ రీసెంట్ గా కశ్మీర్ పుల్వామా అటాక్ లో చూసాం, 26 మంది చచ్చిపోయారు. ఇప్పుడు జరిగిన ఈ బ్లాస్ట్ లో మనం చూస్తున్నాము దాదాపు 13 మంది చచ్చిపోయారు. ఈ విధంగా చూసుకుంటే సంవత్సరానికి ఎంతమంది ఈ టెర్రరిజం అటాక్స్ చచ్చిపోతున్నారు? కానీ మీరు గమనించండి, తమ సొంత వాళ్ళ ద్వారా మర్డర్ చేయబడుతున్న వాళ్ళు, చంపబడుతున్న వారు భారతదేశంలో ప్రతి సంవత్సరానికి 30,000 మంది ఉన్నారని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వారు తెలియజేస్తున్నారు. అంటే టెర్రరిజం అటాక్ లో చంపబడుతున్న వాళ్ళతో పోల్చుకుంటే తమ సొంత వాళ్ళతో చంపబడుతున్న వారు ఇంత ఎక్కువ స్థాయిలో ఉండడం అంటే ఏమన్నా అర్థం ఉందా షఫీ మాట్లాడిన మాటల్లో? అసలు టెర్రరిజాన్ని ఇతర క్రైమ్స్ని ఎందుకు కలుపుతారు? అసలు నిషేధిత ఉగ్రవాద సంస్థలు, వారి ద్వారా ప్రేరేపితమైనటువంటి మోకలు జనాల్ని మారణహోమం సృష్టించడానికి నిరంతరం పన్నాగం పన్నుతూ ఉంటే ఆ దాడుల్ని నార్మలైజ్ చేసి వాళ్ళపైన సింపతి క్రియేట్ చేసేలాగా వీడియోలేంటి మహాప్రభు? నాకు అర్థం కావట్లేదు. దేశంలో మిగతా హత్యలు లేకపోతే మిగతా దాన్ని ఏమంటారు, నేరాలు, వాటిని ఎందుకు ఇందులో కొలాబరేట్ చేస్తారు? చూడండి ఏ విధంగా పోర్ట్రే చేస్తున్నాడో. సేమ్ నెరేటివ్ వీళ్ళందరిది. ఉగ్రవాదులు చేసేటటువంటి దాడులు పెద్ద దాడులే కాదు, వాటి వలన జరిగే మరణాలు పెద్ద మరణాలే కాదంట. ఈ నిరంతరము ఈ ఉగ్రవాదుల మీద నిఘా పెట్టడానికి ఎంత భారత ధనం ఖర్చు అవుతోంది, ఎన్ని నిఘా విభాగాలు పనిచేస్తున్నాయి, ఎందుకు మన యొక్క జవాన్లు నిరంతరము ఒక్క క్షణం కూడా ఏమరపాటు లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఇదంతా స్ట్రెస్సే కదండి ఒక దేశానికి ఉగ్రవాదం వల్ల.
అలా చెప్పకుండా ఈ ఉగ్రవాదం ఎందుకు తయారైంది, ఈ ఉగ్రవాదులు ఎవరు, వాళ్ళని ఎవరు ఆ విధంగా ప్రేరేపిస్తున్నారు వాళ్ళని మనుషులను చంపమని మతం కోసం, అది మాట్లాడాలి కదా ఈ షఫీ లాంటి వాళ్ళు. అది కాకుండా మిగతా నేరాల ద్వారా జరగబడుతున్నటువంటి మరణాల కంటే ఉగ్రవాద దాడుల వల్ల జరుగుతున్న మరణాలు అంటే తక్కువ అంట. ఇదేంటండి, ఇదేం లాజిక్? అసలు మతం పేరిటనే ఇక్కడ మన భారతదేశమే మతం పేరిట వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి హత్యలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. ఎలా కంపేర్ చేస్తారు అప్పుడు? మరి కౌంట్ చేయండి. అయితే కేవలం మత ప్రాతిపదికన నైజీరియాలో కొన్ని వేల మంది, లక్షల మంది చేస్తున్నారు కేవలం మత ప్రాతిపదికన. ఈ మొత్తం ప్రపంచంలో అత్యధిక మరణాలు, అత్యధిక అన్రెస్ట్ సిచ్యువేషన్స్ ఉగ్రవాదుల వలనే జరుగుతోంది. మత పిచ్చి వలనే జరుగుతోంది. ఆ దిశగా జనాలు ఎడ్యుకేట్ చేయకుండా మిగతా నేరాలు, కోర్స్ ఏ దేశంలో అయినా నేరాలు రకరకాలుగా ఉంటాయి. వాటి వలన మరణాలు, దాడులు, ఎన్నో రకాల నష్టాలు ఉంటాయి. అన్నింటిని నియంత్రించవచ్చు. కానీ కలిపేస్తే ఎలాగా? ఉగ్రవాదులనే సెపరేట్. దాని అన్నిటికంటే కూడా అది డేంజరస్ యాక్టివిటీస్. ఎందుకంటే తమను తాము పేల్చుకుని జనాలను చంపడానికి కూడా సిద్ధమైపోయే నేరం ఏదైతే ఉందో అది అన్నిటికంటే పెద్ద నేరం. అందుకే దాన్ని ఉగ్రవాదం అన్నారు, టెర్రరిజం అన్నారు. కానీ వీళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారో చూశారు కదా. మన నిఘా విభాగాలు వేస్ట్, మన ఆర్మీ జవాన్లు వేస్ట్, ఇలా ఎవరిని తీసుకున్నా కూడా మన మోదీ వేస్ట్, మన భారతదేశం వేస్ట్. ఆఖరికి ఒక ఉగ్రవాది వదిలిన ఆ క్లూ వలన మన నిఘా విభాగాలు పనిచేసి మిగతా ఆ యొక్క పేలుళ్ళు జరగకుండా చేశారట. అందుకనే థ్యాంక్స్ టు ఉగ్రవాది గారు. చాలా విచిత్రంగా ఉంది. ఇతగాడేమో మిగతా హత్యలతో పోలిస్తే ఈ హత్యలు పెద్ద హత్యలా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి పోయింది నీలో ఉన్న మానవత్వం అని నేను అడుగుతా ఉన్నా. షఫీ గారు, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అండి. మోటివేషనల్ స్పీకర్ అయ్యి ఉండి ఇలా మాట్లాడడం చాలా బాధాకరం. భారతీయుడిగా ఆలోచించండి. మీరు కూడా ఒక కన్నేసి ఉంచండి ఇటువంటి నెరేటివ్స్ మీద. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.